హలో గాయ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను. లాస్ట్ వీడియోలో మనం బేసిక్ టెక్స్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం డీటెయిల్డ్గా. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి బేసిక్ నాలెడ్జ్ కోసం. ఈ వీడియోలో మనం తెలుగు టెక్స్ట్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్లెండర్ ఓపెన్ చేశాను. అట్ ప్రెసెంట్ 2.92 వర్షన్ని నేను యూజ్ చేస్తున్నాను. ఆల్రైట్, సో జనరల్ పై క్లిక్ చేశాను. సో నేను చేసే షార్ట్ కట్ కీస్ అన్ని ఇక్కడ కనిపిస్తుంటాయి. సో నో వరీస్. ఈ క్యూబ్ని నేను డిలీట్ చేశాను. సో టెక్స్ట్ని యాడ్ చేయాలంటే యాడ్లోకి వెళ్ళి టెక్స్ట్ని యాడ్ చేయొచ్చు. నేను షార్ట్ కట్ యూజ్ చేస్తున్నాను, షిఫ్ట్ ఏ టెక్స్ట్. ఆల్రైట్ గాయ్స్, మనకి టెక్స్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు నాకు ఇక్కడ తెలుగు రావాలి. మనం ఇక్కడ టైప్ చేయడానికి ఆప్షన్స్ లేవు. సో మనం ఎడిట్ మోడ్లోకి వెళ్తే తెలుగు టైపింగ్కి ఇక్కడ ఏమీ నెసెసరీ ఆప్షన్స్ ఏమి ఇవ్వలేదు. సో మనం ఏం చేయాలంటే కాపీ పేస్ట్ చేసాం కదా లాస్ట్ వీడియోలో గాడ్ ఈజ్ లవ్ అనే టెక్స్ట్ని, అలాగే ఇక్కడ తెలుగు టెక్స్ట్ని మనం కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు టెక్స్ట్ని కాపీ చేసి పేస్ట్ చేయాలంటే లైక్ మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ కానీ, లేకపోతే గూగుల్ ట్రాన్స్లేట్ కానీ, లేకపోతే మీ ఫోన్లో మెసేజ్ చేస్తారు కదా తెలుగులో, ఆ టెక్స్ట్ని మీరు ఎలా అయినా సిస్టంలోకి పంపించి మీరు ఆ టెక్స్ట్ని మీకు ఏదైతే కావాలో ఆ టెక్స్ట్ని మీరు ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ తెలుగు అని నేను టైప్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేశాను అండ్ ఇక్కడ ఇంగ్లీష్ అని నేను సెలెక్ట్ చేశాను అండ్ ఇక్కడ తెలుగు అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ డ్రాప్ డౌన్ని యూజ్ చేసి. ఆల్రైట్, సో ఈ తెలుగు అని ఉంది కదా, సో నేను కాపీ చేశాను. లేకపోతే సింపుల్గా ఇక్కడ కాపీ అని ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. దీని మొత్తాన్ని నేను బ్యాక్ స్పేస్ క్లిక్ చేశాను, ఎడిట్ మోడ్లో ఉన్నాను చూడండి, అండ్ Ctrl+V క్లిక్ చేశాను. ఆల్రైట్, సో నాకు ఇక్కడ కనిపించడం లేదు టెక్స్ట్, బట్ టెక్స్ట్ అనేది కాపీ అయింది. సో ఎలా చెప్పగలరు బ్రదర్ అంటే చూడండి, నేను ఆబ్జెక్ట్ మోడ్కి వస్తున్నాను. ఆబ్జెక్ట్ మోడ్కి వచ్చాను అండ్ నేను ఫాంట్స్లోకి వెళ్తున్నాను. ఆల్రైట్, ఫాంట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫాంట్స్లో నేను చూసినట్లయితే సర్చ్లో GAUTAMI గౌతమి అని టైప్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను గౌతమి టెక్స్ట్ని అంటే ఇది తెలుగు ఫాంట్స్ అనమాట. సో లైక్ గౌతమి అని, గిడుగు అని, సువర్ణ అని, మల్లన్న, మందాలి, ఇంకా వేరియస్ తెలుగు ఫాంట్స్ ఉన్నాయి కదా. సో ఆ తెలుగు ఫాంట్స్ని నేను ఇన్స్టాల్ చేసుకున్నాను విండోస్ ఫాంట్స్లో. సో మీరు ఈ ఫాంట్స్ని ఇంటర్నెట్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి భయ్యా అని మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను దానికి సపరేట్ వీడియోని నేను క్రియేట్ చేస్తాను. ఆల్రైట్, సో గౌతమి అనే టెక్స్ట్ని నేను సెలెక్ట్ చేశాను. ఆల్రైట్, ఓపెన్ ఫాంట్ పై క్లిక్ చేశాను. సో ఫాంట్ ఓపెన్ అయింది. సో చూడండి, తెలుగు టెక్స్ట్ అనేది ఫామ్ అయింది. బట్ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, మనకి డిస్టార్షన్ అవుతుంది, అంటే కరెక్ట్గా ఫామ్ అవ్వడం లేదు తెలుగు అనే టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను గౌతమి కాదు, వేరే ఫాంట్ ఏదన్నా ట్రై చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ సెర్చ్లో నాకు తెలుగు ఫాంట్స్ పేర్లు తెలుసు కాబట్టి నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దుర్జతి, లేకపోతే మల్లన్న. ఓకే, MALLA. ఓకే, మల్లన్న అని వచ్చింది. దీన్ని యూజ్ చేయాలనుకుంటున్నా. ఓపెన్ ఫాంట్ పై క్లిక్ చేశాను. సో చూడండి, మనకి ఇటు వెళ్ళిపోయింది, పైన ఇది ఉంటుంది కదా, సో ఇది ఇటు వెళ్ళిపోయింది, బట్ ఇక్కడ ఉండాలి మనకి. కొన్నిసార్లు అయితే ఇలా ఫామ్ అవుతుంది. సో ఇట్లా మనకి తెలుగు టెక్స్ట్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వడం లేదు. సో దీనికి సొల్యూషన్ ఏంటి భయ్యా అంటే, అట్ ప్రెసెంట్ బ్లెండర్ సాఫ్ట్వేర్లో మనకి తెలుగు ఫాంట్స్ సపోర్ట్ లేదు, బట్ బ్లెండర్ ఇంకా డెవలప్మెంట్ ఫేస్లో ఉంది కదా. సో మేబీ ఇన్ ఫ్యూచర్ మనకి తెలుగు టెక్స్ట్ సపోర్ట్ అనేది వస్తుందేమో. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే సింపుల్ ఏం లేదు గాయస్, మీరు ఎక్స్టర్నల్ సోర్స్లో మీరు టెక్స్ట్ని క్రియేట్ చేసుకొని దానిని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని మీరు తెలుగు టెక్స్ట్ని, ఇంట్రోస్ని క్రియేట్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. సో నేను డిలీట్ చేస్తాను దీన్ని ఫస్ట్ అండ్ ఫైల్లోకి వెళ్ళి నేను ఇక్కడ చూడండి ఇంపోర్ట్ అని ఉంది, అంటే బయట నుంచి తయారు చేసిన దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకొని దీంట్లో క్రియేట్ చేయడం అనమాట. ఆల్రైట్, అంటే బిగినర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఆల్రైట్, సో ఇక్కడ చూడండి, మీరు స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్ అని ఉంది కదా, .svg ఫైల్స్. సో .svg ఫైల్స్ని మీరు
ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మీరు తెలుగు టెక్స్ట్ని క్రియేట్ చేయొచ్చు. నేను ఎస్విజి ఫైల్ పై క్లిక్ చేశాను అండ్ డెస్క్టాప్కి వెళ్ళి నేను ఆల్రెడీ తెలుగు డాట్ ఎస్విజి ఫైల్ని నేను క్రియేట్ చేశాను. ఈ ఫైల్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఎస్విజి ఫైల్ని నేను ఓపెన్ చేస్తున్నాను, ఇంపోర్ట్ ఎస్విజి అని క్లిక్ చేస్తున్నాను. ఆల్ రైట్, మనకి ఎస్విజి ఫైల్ అనేది ఇంపోర్ట్ అయింది, బట్ మనకి కనిపించడం లేదు. కొన్నిసార్లు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ చూసుకోవాలి. సో సీన్ కలెక్షన్స్లో ఇక్కడ చూడండి, తెలుగు అనే ఎస్విజి ఫైల్ యాడ్ అయింది అండ్ దాని కింద కర్వ్స్ అనేది ఫామ్ అయ్యాయి అనమాట. సో ఇది ఎస్విజి ఫైల్ ప్రాపర్టీస్ అనమాట. సో ఇది కనిపించాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఏం లేదు గాయస్, మీకు జూమ్ చేసుకోండి 3D కర్సర్కి. సో చూడండి, ఎక్కడో చిన్నగా క్రియేట్ అయింది చూసారా. సో నేను దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేశాను అండ్ స్కేల్ చేస్తున్నాను. ఆల్ రైట్, స్కేల్, మరలా స్కేల్, ఇట్లా మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో స్కేల్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, దీనికి ఆరిజిన్ అనేది ఇక్కడ ఉంది 3D కర్సర్ దగ్గర. సో చూడండి, ఆరిజిన్ అక్కడ ఉంది. సో ఈ ఎల్లో డాట్ అనేది నేను ఇక్కడ తీసుకురావాలనుకుంటున్నాను, ఐ మీన్ సెంటర్లోకి. సో ఆబ్జెక్ట్, సెట్ ఆరిజిన్, జామెట్రీ. సో మనకి ఆరిజిన్స్ అనేవి ఇక్కడ ఫామ్ అయ్యాయి. సో ఇప్పుడు నేను మూవ్ చేసుకొని కరెక్ట్గా సెంటర్కి తీసుకొచ్చాను. ఆల్ రైట్, సో మనకి ఇట్లా ఫామ్ అయింది. అండ్ దీన్ని కొంచెం రొటేట్ చేస్తాను, ఎక్స్ యాక్సిస్లో 90 degrees. మనం బేసిక్గా టెక్స్ట్ యాడ్ చేసినప్పుడు ఏ అని వస్తుంది కదా, సో అంటే ఏ ఐకాన్ ఫామ్ అవుతుంది కదా. సో అలా ఉండదు, ఎందుకంటే ఈ ఎస్విజి ఫైల్స్ కింద మనకి అన్ని కర్వ్ ఫార్మాట్లో ఉన్నాయి. సో ఇవి కర్వ్ ఫార్మాట్లో ఉన్నాయి కాబట్టి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇట్లా ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం ఎడిట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పై క్లిక్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను, ట్యాబ్ క్లిక్ చేసినా అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, ఏ క్లిక్ చేశాను, ఇవన్నీ మనకి కర్వ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కర్వ్ని నేను మూవ్ చేయొచ్చు, ఇట్లా ఎట్లా కావాలనుకుంటే నేను అట్లా ఫామ్ చేయొచ్చు. ఆల్ రైట్, అండ్ సో చూడండి, ఇవన్నీ కర్వ్స్ అనమాట. ఆల్ రైట్ గాయస్, సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ట్రూషన్ చేయాలి. కొంత పార్ట్ వరకు నాకు ఎక్స్ట్రూషన్ అవ్వాలి ఇట్లా. సో ఎక్స్ట్రూషన్ చేయాలంటే సింపుల్గా కర్వ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఆబ్జెక్ట్ డేటా ప్రాపర్టీస్లోకి వెళ్తే మీకు ఇక్కడ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి కదా, దీంట్లో మీరు జామెట్రీలోకి వెళ్ళండి. జామెట్రీలోకి వెళ్తే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని ఉంది కదా. సో ఎక్స్ట్రూడ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ నేను ఇంక్రీజ్ చేస్తే చూడండి, నాకు ఎక్స్ట్రూషన్ అనేది ఫామ్ అయింది. ఎక్స్ట్రూషన్ లెంత్ అనేది మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా రావచ్చు. డోంట్ వరీ అబౌట్ దాట్. మీరు ఎక్స్ట్రూషన్లో వాల్యూస్ చేంజ్ చేసి చూడండి, మీకు ఎంత ఎక్స్ట్రూషన్ కావాలో అంత పెట్టుకోండి, సరిపోతుంది. ఆల్రైట్ గాయస్, ఇక్కడ 0.01 అని ఉంది కదా, నేను 0.001 అని క్లిక్ చేస్తాను. సో చూడండి, ఆల్ రైట్, నాకు ఇంత సరిపోతుంది ఎక్స్ట్రూషన్. సో ఆల్ రైట్, సో అలాగే వీటికి కూడా నేను ఫామ్ చేస్తాను. ఆల్ రైట్ గాయస్, సో సింపుల్గా మనం తెలుగు టెక్స్ట్ని ఈజీగా మనం క్రియేట్ చేస్తాం. సో భయ్యా మీరైతే డౌన్లోడ్ ఫైల్ పెట్టారు, బట్ మేము మా ఓన్గా క్రియేట్ చేసుకోవాలంటే ఎలా క్రియేట్ చేసుకోవాలి అని అడిగితే సింపుల్ అండి. మనం ఎస్విజి ఫైల్స్ని ఇంపోర్ట్ చేయాలంటే ఫస్ట్ ఎస్విజి ఫైల్స్ని క్రియేట్ చేయాలి. ఎస్విజి ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇల్లుస్ట్రేటర్, స్కెచ్, కోరల్ ఐ డ్రా, ఎఫ్నిటీ డిజైనర్, ఇంక్ స్పేస్ అని, అడాబ్ ఇల్లుస్ట్రేటర్ డ్రా అని, ఇంకా వేరియస్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో మెయిన్గా చేసేది ఏంటంటే ఇల్లుస్ట్రేటర్, అడాబ్ ఇల్లుస్ట్రేటర్లో చేస్తారు. బట్ చాలామందికి అడాబ్ ఇల్లుస్ట్రేటర్ సాఫ్ట్వేర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఎస్విజి ఫైల్స్ని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు, నేను సింపుల్ వేస్ చెప్తాను గాయస్. ఆ సింపుల్ మెథడ్స్ని మీరు ఫాలో అయితే మీరు ఈజీగా మీరు ఎస్విజి ఫైల్స్ని మీరు క్రియేట్ చేయొచ్చు. సో మెయిన్గా ఏంటంటే మీరు ఒక ఇమేజ్ని క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, తెలుగు అనే ఇమేజ్ ఉంది, అంటే ఈ ఇమేజ్లో మనం తెలుగు టెక్స్ట్ క్రియేట్ చేసాం. సో అట్లా ఇమేజ్ జేపీజీ కానీ పిఎన్జీ టైప్లో మీరు ఇమేజ్ని క్రియేట్ చేయాలి. సో ఇది ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు సింపుల్గా చెప్తాను. నేను ఫోటోషాప్ యూస్ చేసి అండ్ విండోస్ పెయింట్ యూస్ చేసి నేను చెప్తాను. మీకు వేరే మెథడ్స్లో కావాలంటే కింద కామెంట్లో తెలియజేయవచ్చు. నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు చెప్తాను. సింపుల్గా పెయింట్లో ఎట్లా క్రియేట్ చేయాలి. సో పెయింట్, సో చూడండి, ఇది పెయింట్ అనేది అన్ని విండోస్లో ఉంటాయి. సో మీరు మీ స్టార్ట్ మెన్యూలో పెయింట్ ఫైల్ని ఒకటి క్రియేట్ చేయండి. ఆల్ రైట్,
సో ఈ సైజ్ ఉంది, దీంట్లో నేను టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఏ అని ఉంది కదా, సో ఏ పై మీరు క్లిక్ చేస్తే ఇట్లా మీకు వస్తుంది అండ్ ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న తెలుగు టెక్స్ట్ని కంట్రోల్ వీతో క్లిక్ చేయండి. సో ఇక్కడ నాకు తెలుగు టెక్స్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు నేను కంట్రోల్ ఏ క్లిక్ చేశాను అండ్ సైజ్ని నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. 200 అని ఉంది కదా, 400 టైప్ చేశాను. ఇంకా పెడదాం 800. ఆల్ రైట్, నాకు ఇలా సరిపోతుంది. అండ్ మీకు ఫాంట్స్ కావాలంటే మీరు ఇక్కడ ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఎన్టీఆర్ అని, ఓ సైజ్ ఎక్కువైపోయింది, నేను 500 పెడతాను. ఆల్ రైట్, మల్లన్న అని, నేను పొన్నల అనే తెలుగు ఫాంట్ని నేను యూస్ చేశాను. ఆల్ రైట్, మీకు కావాలంటే ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఆల్ రైట్, ఆల్ రైట్, ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ పై క్లిక్ చేయండి. అండ్ ఎలా సేవ్ చేయాలనుకుంటున్నారు, పిఎన్జియా, జేపీజీయా, ఇంకా వేరే టైప్ ఫార్మాట్సా? నేను పిఎన్జీ సెలెక్ట్ చేసుకుంటాను. మీరు జేపీజీ కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో పిఎన్జీ అంటే హై క్వాలిటీ అని వస్తుంది ఇక్కడ, అందుకని అనమాట. సో పిఎన్జీ పై క్లిక్ చేశాను. సో ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు, డెస్క్టాప్ పై సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ పేరు నేను తెలుగు ట్యుటోరియల్ అని నేను పేరు ఇచ్చాను అండ్ సేవ్ పై క్లిక్ చేశాను. ఆల్ రైట్, డెస్క్టాప్ పై సేవ్ చేశాను. సో నాకు ఇమేజ్ అనేది సేవ్ అయిపోయింది. సో దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. ఆల్ రైట్ గాయ్స్, సో ఇప్పుడు అడాబ్ ఫోటోషాప్తో కూడా ఎట్లా క్రియేట్ చేయాలో చెప్తాను. తర్వాత ఎస్విజికి ఎట్లా కన్వర్ట్ చేయాలో చెప్తాం. సో అడాబ్ ఫోటోషాప్ నేను ఓపెన్ చేస్తున్నాను. నేను అడాబ్ ఫోటోషాప్ని బెస్ట్ రికమెండ్ చేస్తాను, ఎందుకంటే ఫోటోషాప్లో చేసిన టెక్స్ట్ ఇమేజెస్ మంచి క్లారిటీతో ఉంటాయన్నమాట. సో ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. మీరు ఏదో ఒక ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫోటో అని ఉంది కదా, సో ఫోటో పై క్లిక్ చేశాను అండ్ ఓకే పై క్లిక్ చేశాను. సో ఇలా క్రియేట్ అయింది. ఇప్పుడు టీ క్లిక్ చేస్తాను. టీ క్లిక్ చేసి నేను ఇక్కడ క్లిక్ చేశాను అండ్ కంట్రోల్ వి క్లిక్ చేశాను. సో తెలుగు టెక్స్ట్ అనేది ఇక్కడ యాడ్ అయింది. ఎంటర్ చేశాను అండ్ ఇప్పుడు దీన్ని నేను స్కేల్ చేస్తున్నాను. సో మీకు ఫోటోషాప్ ట్యూటోరియల్స్ మీకు ఐడియా లేకపోతే కింద కమెంట్ చేయండి గాయస్, నేను మీకు ఎట్లా క్రియేట్ చేయాలో నేను మీకు డీటెయిల్డ్గా చెప్తాను. సో ఇప్పుడు నేను తెలుగు టెక్స్ట్ని వేరియస్ ఫాంట్స్కి నేను చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమి అని ఉంది, ఇక్కడ దుర్జతి అని పెట్టాను అండ్ ఎన్టీఆర్ అని, లేకపోతే మల్లన్న అని అండ్ పొన్నల అని. దీన్ని మనం ఇమేజ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ పై క్లిక్ చేశాను అండ్ సో డెస్క్టాప్ పై నేను సేవ్ చేస్తున్నాను. ఆల్ రైట్, తెలుగు టెక్స్ట్ ట్యూటోరియల్ ఇమేజ్ అని నేను డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. సేవ్ పై క్లిక్ చేశాను, ఇమేజ్ మనకి సేవ్ అయింది. సో నాకు ఇట్లా ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో దీన్ని నేను ఎస్విజీ ఫైల్గా కన్వర్ట్ చేయాలి. ఎస్విజీ ఫైల్గా కన్వర్ట్ చేయాలంటే నేను అడాబ్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్స్ లైక్ అడాబ్ ఇలిస్ట్రేటర్ కానీ వాటిల్లో ఈ ఇమేజ్ని నేను క్రియేట్ చేసి చేయాలి. బట్ మనకి ఆ సాఫ్ట్వేర్స్ అందరి దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు. సో నేను సింపుల్ మెథడ్ ఏంటంటే, మీకు తెలిస్తే అడాబ్ ఇలిస్ట్రేటర్లో మీరు ఎస్విజీ ఫైల్ని మీరు క్రియేట్ చేయొచ్చు, లేకపోతే మీరు ఇక్కడ చూసారు కదా ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎస్విజీ ఫైల్స్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో నేనేం చేస్తానంటే సింపుల్గా అప్లోడ్ పిక్చర్ పై క్లిక్ చేస్తాను. మీ సిస్టంలో ఎక్కడైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి ఆ ఇమేజ్ని. ఆల్ రైట్, సో ఇక్కడ చూడండి తెలుగు టెక్స్ట్ ట్యూటోరియల్ ఇమేజ్ అని మనం సేవ్ చేసాం ఫోటోషాప్ యూస్ చేసి. సో దీన్ని నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఆల్ రైట్ గాయ్స్, సో మనకి అప్లోడ్ అవుతుంది. ఆల్ రైట్ గాయ్స్, మనకి అప్లోడ్ అయింది. మీరు కొంచెం కిందికి వస్తే చూడండి, మనకి ఇక్కడ మనం అప్లోడ్ చేసింది ఇదనమాట. ఇక్కడ చూసినట్లయితే హాలో మెటీరియల్ ఉంది, ఐ మీన్ లోపల సాలిడ్ మెటీరియల్ లేదు, ఓన్లీ బయట అవుట్లైన్ మాత్రమే ఉంది. సో ఇది మీకు చేంజ్ చేయాలంటే మీరు సింపుల్గా ఏం చేయాలంటే ఇన్వర్ట్ అని ఉంది కదా, సో ఇన్వర్ట్ టు బదులు మీరు రెడీ టు పెట్టుకోండి, అప్పుడు మీకు సాలిడ్గా ఫామ్ అవుతుంది. డౌన్లోడ్ ఎస్విజీ పై క్లిక్ చేయండి. సో ఎస్విజీ అనేది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇది డౌన్లోడ్స్లో డౌన్లోడ్ అయింది. ఆల్ రైట్ గాయ్స్, ఇది మనం కన్వర్ట్ చేసిన .svg ఫైల్. సో దీనికి రీనేమ్ ఇస్తాను. సో ఐకాన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కనిపించవచ్చు, బట్ ఎనీవే ఇప్పుడు బ్లెండర్ ఓపెన్ చేస్తాను. సో బ్లెండర్ ఓపెన్ చేసి నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఫైల్లోకి వెళ్ళి
ఇంపోర్ట్ పై క్లిక్ చేస్తాను. ఇంపోర్ట్‌లో మీరు స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్ అని ఉంది కదా! .svg పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు ఎక్కడైతే ఆ ఫైల్‌ని సేవ్ చేసుకున్నారో ఆ ఫైల్‌ని మీరు ఇక్కడ ఓపెన్ చేయాలి. డెస్క్‌టాప్‌పై నేను తెలుగు టెక్స్ట్ ట్యుటోరియల్ అనే ఫోల్డర్‌లో సేవ్ చేశాను. ఈ ఫోల్డర్ ఓపెన్ చేశాను. సో, చూడండి తెలుగు టెక్స్ట్ అనే ఎస్వీజీ ఫైల్ ఇక్కడ ఉంది. సో, దీన్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ ఎస్వీజీ పై క్లిక్ చేశాను. సో, నాకు ఎస్వీజీ అనేది ఇంపోర్ట్ అయింది. సో, ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది. సో, దీన్ని జూమ్ చేస్తున్నాను. సో, ఈ టెక్స్ట్‌ని కొంచెం స్కేల్ చేయండి. అండ్ ఆబ్జెక్ట్ సెట్ ఆరిజిన్ టు జియోమెట్రీ అండ్ మూవ్ ప్రాపర్‌గా అలైన్ చేసుకొని ఎక్స్ యాక్సిస్‌లో 90 డిగ్రీస్ రొటేట్ చేయండి. సో, చూడండి నాకు ఫ్రంట్ వ్యూలో ఉన్నాను అండ్ నేను అలైన్ చేస్తున్నాను. ఆల్రైట్, నాకు ఇలా సరిపోతుంది. సో, చూడండి గాయ్స్, సింపుల్గా మీరు తెలుగు టెక్స్ట్ని మీరు బ్లెండర్ సాఫ్ట్వేర్లో క్రియేట్ చేశారు. సో, ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ట్రూషన్ చేద్దాం. ఆల్రైట్, సో నేను పై క్లిక్ చేశాను అండ్ ఆబ్జెక్ట్ డేటా ప్రాపర్టీస్ కర్వ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి జియోమెట్రీలో 0.001 అని క్లిక్ చేశాను. ఈ వాల్యూ మీకు చేంజ్ అవ్వచ్చు. సో, మీకు ఎలా కావాలంటే అలా ఎక్స్ట్రూషన్ ఇవ్వండి అండ్ దీనికి కూడా అంతే. సో, చూడండి గాయ్స్, మనకి ఎక్స్ట్రూషన్ అనేది ఫామ్ అయిపోయింది. సో, ఇక్కడ చూడండి మనకి ఇది కర్వ్ ఫార్మాట్లో ఉంది. సో, దీన్ని నేను ఎడిట్ మోడ్లోకి వెళ్తే నేను ఇక్కడ ఎడిట్ చేయొచ్చు. ఆల్రైట్, ఇట్లా. బట్ అలా కాకుండా నేను దీన్ని మెష్ లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. అదే ఎలా అంటే మీరు ఆబ్జెక్ట్లోకి వెళ్ళి కన్వర్ట్ టు మెష్ పై క్లిక్ చేయండి, లేకపోతే రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు మెష్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి నేను ఎడిట్ మోడ్లోకి వెళ్తే నాకు ఇక్కడ ఎక్స్ట్రూషన్ ఇంకా బెవెల్ ఆప్షన్స్, సో బేసిక్ క్యూబ్కి ఏదైతే వస్తాయో మెష్కి మనకి ఎట్లా ఫామ్ అవుతాయి. సో, ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఇక్కడ చూడండి, కావాలనుకుంటే ఇక్కడ ఒక సపరేట్ కలర్ అండ్ ఈ ఫ్రంట్ ఫేస్కి ఒక సపరేట్ కలర్ అట్లా మీరు క్రియేట్ చేయొచ్చు. ఆల్రైట్, సో నేను Ctrl+Z క్లిక్ చేశాను. నేను కర్వ్గానే ఉండనిస్తున్నాను. ఆల్రైట్ గాయస్, ఇప్పుడు మనం మెటీరియల్స్ని యాడ్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళాను అండ్ ఇక్కడ డిఫాల్ట్గా మనకి మెటీరియల్ అనేది క్రియేట్ అయింది కదా. మనం ఎందుకంటే ఫోటోషాప్లో బ్లాక్ కలర్ యాడ్ చేసాం టెక్స్ట్కి, సో అదే ఇక్కడ కాపీ అయిందనమాట. ఈ టెక్స్ట్కి మెటీరియల్ని యాడ్ చేద్దాం. ఈ డిఫాల్ట్ మెటీరియల్ని నేను క్లోజ్ చేశాను. దీనికి కూడా సో తెలుగు అని ఉంది. సో, ఇప్పుడు నేను న్యూ మెటీరియల్ పై క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ క్లిక్ చేశాను అండ్ న్యూ పై క్లిక్ చేశాను. సో, ఈ మెటీరియల్కి నేను 1 అని పేరు ఇస్తాను. ఆల్రైట్ గాయ్స్, బేసిక్ మెటీరియల్ని యాడ్ చేద్దాం. సో, నేను కొంచెం బ్లూయిష్ కలర్ని నేను యాడ్ చేస్తున్నాను. అలాగే ఈ 2 లెటర్స్ కూడా నేను సేమ్ మెటీరియల్ని యాడ్ చేస్తున్నాను. ఆల్రైట్ గాయ్స్, సో ఇప్పుడు నేను ఒక ప్లేన్ క్రియేట్ చేస్తున్నాను. షిఫ్ట్ క్లిక్ చేసి మెష్లో ప్లేన్ యాడ్ చేశాను. RX 90 డిగ్రీస్లో రొటేట్ చేశాను. కొంచెం స్కేల్ చేశాను అండ్ దీన్ని నేను వెనక్కి కొంచెం మనకి ఫ్రంట్ వ్యూ ఇది కదా, సో లైట్గా బ్యాక్ సైడ్ మూవ్ చేస్తున్నాను. ఆల్రైట్ గాయ్స్, అండ్ ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు లైట్స్ని మీరు సెటప్ చేయండి. సో ఈ ప్రాసెస్ నేను స్పీడప్ చేస్తాను అండ్ బ్యాక్ మెటీరియల్కి నేను బేస్ అని పేరు ఇచ్చి దీనికి కొంచెం బ్లూయిష్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను అండ్ లెవెల్స్ అనేది నేను పూర్తిగా డౌన్ చేశాను. సో చూడండి గాయ్స్, సో చూడండి మనకి తెలుగు టెక్స్ట్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. మీరు రెండర్ ప్రివ్యూలోకి వెళ్ళండి అండ్ ఈవీలో ఉంది, మీకు కావాలంటే సైకిల్స్లో పెట్టుకోవచ్చు అండ్ ఈ సెట్టింగ్స్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. ఆల్రైట్, సో ఇంకోటి నేను వీటికి కలర్స్ అప్లై చేయాలనుకుంటున్నాను లైట్స్కి. సో ఇక్కడ కొంచెం ఎల్లో కలర్ అండ్ ఇక్కడ కొంచెం, సో ఎలా మీకు నచ్చితే అట్లా పెట్టండి. ఆల్రైట్, అండ్ ఇంకా వీటి ఇంటెన్సిటీస్ అనేది నేను తగ్గిస్తాను. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ 700, దీనికి ఫర్ ఎగ్జాంపుల్ 500, దీనికి 500. ఆల్రైట్, సో ఇట్లా మనకి ఫామ్ అయింది. సో నేను 0 క్లిక్ చేశాను అండ్ N క్లిక్ చేశాను. వ్యూలో కెమెరా టు వ్యూ అని క్లిక్ చేశాను అండ్ ఇప్పుడు ప్రాపర్గా నేను సెట్ చేస్తున్నాను కెమెరాకి.
ఆల్ రైట్, మనకి సెట్ అయింది. అండ్ ఇప్పుడు వరల్డ్ ప్రాపర్టీస్లో మీరు ఏం చేయాలంటే కలర్లో డిమ్ చేయండి వరల్డ్ కలర్ని, మనకి ఇట్లా ఫామ్ అవుతుంది. ఆల్ రైట్ గాయస్, దట్స్ ఇట్. సో మనం ఇట్లా ఈజీగా తెలుగు టెక్స్ట్ని మనం సక్సెస్ఫుల్లీ క్రియేట్ చేసాం. సో మీరు దీన్ని రెండర్ చేయండి. ఈ కలర్ టెక్స్ట్కి వేరే వేరే కలర్స్ ఇవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను గ్రీన్ ఇచ్చాను, కొంచెం yellowish ఇచ్చాను. ఆల్ రైట్, సో yellowish కలర్లో ఇస్తే మనకు గోల్డెన్ టెక్స్ట్ లాగా కనిపిస్తుంది. సో నేను దీన్ని రెండర్ చేస్తాను. ఆల్ రైట్, అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలుగు టెక్స్ట్ని ఎలా యానిమేట్ చేయాలో నేను మీకు చెప్తాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి గాయస్. నేను మీకోసం ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్ని తీసుకొస్తాను. ఆల్ రైట్ గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. See you in the next tutorials.